ఇప్పుడు బలం లేకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 6 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను పెడితే 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను పెడితే సార్ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? తెలుగుదేశం అండ్ జనసేన ఈ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు మళ్ళుతుందంటారా? అంటే మన దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగిన ప్రతిసారి ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం మోర్ దెన్ 77%, నియర్లీ 77% ఒకే పార్టీకి ఓటేస్తారు. అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతిసారి ఒకే పార్టీకి ఓటేస్తారు. అందువల్ల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి కనుక టీడీపీ జనసేన ఓటు వేసేవారు బీజేపీకి ఓటు వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఎంత లీకేజ్ ఉంటుంది డెఫినెట్గా పాసిబుల్, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే జనసేన నుంచి టీడీపీకి ఓటు బదిలీ అయినంత కూడా టీడీపీ నుంచి జనసేనకు ఓటు బదిలీ కాదు. మీరు కనీసం ఒక 10-15% తక్కువ ఉంటుంది. ఉదాహరణకు జనసేన నుంచి టీడీపీకి ఒక 95% ఓటు బదిలీ అయితే టీడీపీ నుంచి జనసేనకు వచ్చేవరకు 80-85% బదిలీ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే జనసేన చిన్న పార్టీ, టీడీపీ పెద్ద పార్టీ. ఆడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉంటారు, సో ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉంటారు. మీకు జనసేనలో ఈ ప్రాబ్లం ఉండదు, కొన్ని చోట్ల ఉంటారు. సో వీరు జనసేన రాకని అంగీకరించలేరు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఈ పొత్తుంటే తమ శాశ్వతంగా అవకాశం లేకుండా పోతుందని. సో అందువల్ల కంపారిటివ్లీ ఎంతో కొంత టీడీపీ తక్కువ ఉంటుంది. ఇక ఈ 2 పార్టీ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్, జనసేన టు బీజేపీ అయినా కొంత ట్రాన్స్ఫర్ కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఎన్డీఏలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పట్ల జాతీయ బీజేపీ నాయకత్వం గౌరవం ఇచ్చింది. సో బీజేపీ జనసేన కలిసే చాలా ఏళ్ళుగా ఉన్నాయి కనుక ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ టీడీపీ టు బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ కావడం ఒక ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మనం అనుకుంటున్న అనేక ప్రశ్నలు తెలుగుదేశం శ్రేణుల్లో మనసులో ఉంది. టీడీపీ శ్రేణుల్లో ఎవరు కూడా బీజేపీతో పొత్తును ఆహ్వానించడం లేదు, ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు. లోకేష్ కూడా ఆహ్వానిస్తడం లేదో నాకు తెలియదు. ఒక్క చంద్రబాబు నాయుడు డిసిషన్ మాత్రమే. టీడీపీలో పోలిట్ బ్యూరో నుంచి మొదలుకొని దిగువ స్థాయి వరకు బీజేపీతో పొత్తును ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదు? బీజేపీకి 1% ఓటు లేదు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది? మనమే ప్రత్యేక హోదా విభజన హామీల మీద బీజేపీని అనరాని మాటలు అన్నాం కదా. ఇప్పుడు బీజేపీకి ప్రజలు ఓటు వేయమని ఎలా చెప్పాలి? ఎందుకు ఓటు వేయని చెప్పాలి? అలాగే బీజేపీ అమరావతికి అండగా నిలవలేదు కదా. కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అమరావతి విషయంలో. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా కనీసం మోడీ అమిత్ షాలకు ఖండించలేదు కదా. ఒకవేళ ఒక్క మాట అమిత్ షా ఇషారా ఇచ్చుంటే, సంకేతం ఇచ్చుంటే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసేంత ధైర్యం చేసేవాడా? చంద్రబాబు 4 రోజులు జైల్లో పెట్టి ఆయన అంత అవమానిస్తుంటే బీజేపీ జాతీయ నాయకత్వం ప్రేక్షక పాత్ర వహించలేదా? జగన్ ప్రభుత్వానికి ఇన్ని రకాలుగా సహకారం ఇవ్వలేదా? చెడామడా జగన్ ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం అండగా లేదా? కేసీఆర్ ప్రభుత్వానికి రిస్ట్రిక్ట్ చేసినంత కూడా జగన్ ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేశారా? పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదు కదా. అసలు ఏ విషయంలో జగన్ను కేంద్రం నియంత్రించింది? ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ బీజేపీకి జగన్కు సంబంధాలు ఉన్నాయి కదా. సో అలాంటి పార్టీతో ఎందుకు పొత్తు అన్నది టీడీపీ సర్కిల్స్. నేను టీడీపీని అడగండి, మీరు సర్వే చేయడం కావాలంటే నేను వివిధ సర్వేలను చూసి చెప్తున్నాను. సర్వేలలో తెలుగుదేశం ఓటర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఎందుకు మాకు బీజేపీతో పొత్తు అని అంటే అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు హాస్ టు వాక్ ఎక్స్ట్రా మైల్. బీజేపీ పోటీ చేసే చోట ఓట్ల బదిలీ జరపడానికి ఆయన ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో మనస్పర్ధలకి కారణమవుతుంది. ఎందుకంటే మాకు సీట్లు ఇచ్చారు కానీ మమ్మల్ని ఓడించారు అని. సో ఆ చెడ్డ పేరు కూడా తెలుగుదేశం తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు బీజేపీ అంటే ఓటు వేయని వర్గాలు ఉంటాయి. వారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీ జనసేనకే వేస్తారా లేదా అని అనుమానం. అలాంటప్పుడు బీజేపీకి ఎట్లా ఓట్లేస్తారు? సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డెఫినెట్గా ఈ అలయన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది నేచురల్ అలయన్స్ కాదు. అంటే ప్రజలు కోరుకున్న అలయన్స్లు ఉంటాయి, ప్రజలు ఆశించిన అలయన్స్ ఉంటాయి, ప్రజలు ఆశించిన అలయన్స్లు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన సోషలిస్టులు జనసంఘీయులు కలిసి జనతా పార్టీకి ఏర్పాటయ్యారు. అయినా ప్రజలు ఆహ్వానించారు.
ఎందుకంటే ఎమర్జెన్సీ చీకటి రోజుల నుంచి బయటపడటానికి ఎవరితోనైనా కలవాలి అన్నారు. అందువల్ల జనతా పార్టీ అపూర్వమైన విజయాన్ని సాధించింది. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలు అమలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్షాలు విడివిడిగా పోరాడాయి, కలిసి కూడా పోరాడాయి. సో ఆ సమయంలో ఈ ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు చంద్రబాబును ఓడించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిస్తే ఆహ్వానించారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిస్తే ఆహ్వానించారు. అదే జనం 2009లో టీడీపీ లెఫ్ట్ టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్ తిరస్కరించారు. అందువల్ల ప్రజలు కోరుకుంటున్నారా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ కలవాలి అని? ప్రజలు ఎక్కడన్నా కోరుకుంటున్నారు. ప్రజలు కాదు, టీడీపీ సర్కిల్తో కోరుకోలే, బీజేపీలో కూడా మెజారిటీ కోరుకోవడం లేదు. మాకు నష్టము తెలుగుదేశంతో. ఎందుకు నష్టం అంటే టీడీపీతో పొత్తులో గెలిచిన ఏ నాయకుడు బీజేపీలో లేడు. మీకు పాత రోజుల్లో చూడండి, దొరబాబు అని ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన బీజేపీలో ఇప్పుడు లేడు. సత్యనారాయణరావు అనే ఒక ఎంపీ గెలిచాడు, ఆయన బీజేపీలో లేడు. ఆకుల సత్యనారాయణ రాజమండ్రి నుంచి బీజేపీ తరఫున పొత్తులో గెలిచాడు, ఆయన ఇప్పుడు లేడు. మీరు లిస్ట్ కృష్ణరాజు తర్వాత వెళ్ళిపోయాడు. మీరు ఒక్కరు కాదు, మీరు బీజేపీ టీడీపీ అలయన్స్లో గెలిచిన ఏ ఒక్క నాయకుల్లో 100-95% మంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి. అందువల్ల బీజేపీ కూడా తెలుసు, బీజేపీలో ఉన్న లాయల్ క్యాడర్కు మన పార్టీ తరఫున టీడీపీ పొత్తులో గెలిస్తే వాడు మిగలడు. ఎందుకంటే సొంత పార్టీ సొంత బలంతో గెలిచిన వాళ్ళకి కారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీలో తెలంగాణలో వచ్చిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి వెళ్ళిపోలేదా? సో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకెవరు వెళ్తారో తెలుస్తుంది మనకు. సో అందువల్ల ఇప్పటికీ ఈట రాజేందర్ మల్కాజ్గిరిలో సీటు ఇవ్వకపోతే ఏమయ్యేదో తెలిసేది. అందువల్ల ఒరిజినల్ బీజేపీ వాళ్ళలో ఏమో బాగా వ్యతిరేకత ఉంది. మనం అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం, చంద్రబాబు నాయుడును మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాం, బలహీనపడుతున్న తెలుగుదేశానికి మనమే బలం పోస్తాం. రేపు మనకు ఎక్కడ అవకాశం ఉంటుంది, టీడీపీ వైసీపీ వీళ్ళిద్దరైనా. సో మాకు అవకాశం ఉండదు కానీ బీజేపీలో కూడా ఇష్టం ఉంది. అందువల్ల రెండు పార్టీల్లోనూ అయిష్టత ఉంది, ప్రజలు కోరుకోవడం లేదు. ఇది అన్నేచురల్ అలయన్స్. ఒకటే ఏంటంటే ప్రాతిపదిక మోడీ పట్ల సానుకూలత దేశంలో ఉండడము, జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే లక్ష్యము అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ఈ రెండు అంశాల కారణరీత్యా ఇతర ప్రతికూలతలన్నింటినీ అధిగమించి ఈ కూటమిలో ఓట్ల బదిలీ జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది.